దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. 8 నెలలు పూర్తి చేసుకుని 9 నెలలో ప్రవేశించున్నాం. క్యాలెండర్ కోసం ప్రార్థన చేయండి. దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రార్థనా స్థలాల కొరకు ప్రార్థన చేయండి. పండుగలు ఎలా చేయాలో ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడితే అనుదినము ఈ వాక్యము అనేక మందికి పెట్టబడుతుంది కనుక క్యాలెండర్స్ కొరకు ముందుకు వచ్చిన కనీసము దేవుని స్తుతిద్దాం. ఎందుకు అంటే నీ కష్టార్జితము వ్యర్థమైపోవడము, నీ కష్టార్జితము ఎదుటివాడి ముఖం చూసి ఇవ్వడము అది ధన్యత అవ్వదు, ఆశీర్వాదం అవ్వదు. ఎడమ చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు అన్నట్లు రహస్యమును చూచి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును అని తెలిసినా కూడా మనుషుల మెప్పే కోరుకుంటున్న మనము ఈరోజు అటువంటి వాగ్దానము తిరిగి రాత్రంతా ప్రార్థనలు, తిరిగి కువైట్లో సీజన్ మారిపోయింది, స్కూల్స్ తెరిచేశారు. రండి, ఈరోజు చెప్తున్నాడు నేతో దేవుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను, నీ యందు నేను ఆనందించుచున్నాను, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం పూర్తి వచనము, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. మనందరికీ తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు, అయ్యా నీ చెప్పుల వారైనా విప్పుటకు నేను సరిపోను, నీవు కదా యజమానుడివి, నేను దాసుడును అన్నప్పుడు ఈ సమయానికి ఇలా జరగనివ్వు. ఇదే మాట పిలాతు ఒప్పుకొని నేను తీర్పు తీర్చలేను అన్నప్పుడు జీవితంలో 2 సార్లు యేసు ప్రభు, ఒకటి బాప్తిస్మం పొందుటకు యోహాను ముందు, 2 శిక్షావిధి విధింపబడుటకు పిలాతు ముందు దేవుడు తల వంచి దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఈ వాక్యాలు నేర్చుకునే ముందు 2 ప్రయాణాలు అబ్రహాం జీవితంలో. మొదటి ప్రయాణము ఆదికాండం 12:1. అబ్రాము, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశము నుండి నేను చూపించబోయే రెండవ తన యొక్క ప్రయాణము. ఆదికాండం 22:1. అబ్రాహామా, నీవు లేచి నీ ఒక్కగానైనున్న కుమారుణ్ణి తీసుకుని నేను చూపించబోయే మోరియా పర్వతాల్లో ఒక భాగంలో 3 రోజులు ప్రయాణం చేసి తన హృదయము వేదనతో, తన హృదయము ఆరాధనతో బలిపీఠం మీద బలియాగముగా పెట్టి ఇస్సాకుని బంధించి కత్తి ఎత్తినప్పుడు, అబ్రహామా నిన్ను బట్టి నేను ఆనందించుచున్నాను. ఈ రోజున ఆరాధనక యోగ్యుడు, ఆరాధనల మీద, స్తుతి స్తోత్రాల మీద సింహాసనాసీనుడు. ఈరోజు ఆయన నీతో చెప్తున్నాడు, నీ యందు నేను ఆనందించున్నాను. ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, అదే విధంగా లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 34 బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం చూడగలుగుతున్నాము. అదే విధంగా మనము ఈ వాక్యాలు చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము మనము 7వ వచనంలో ఆ యొక్క రూపాంతర కొండ మీద తిరిగి ఆకాశము నుండి శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఈ వాక్యము ఎత్తిపట్టుచు పేతురు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే,
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆ శబ్దం మేము విన్నాము, దానికి మేము సాక్షులము. ఇదే వాక్యము ఎత్తిపట్టుచు అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మరి మన యొక్క పేతురు గారు, పౌలు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ పౌలు చెప్తున్న మాట, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అనేది సువార్త. అయితే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనిని అని చెప్పి 2వ కీర్తనలో. కనుక ఈ మూలము ఎక్కడి నుంచి మనం చూస్తున్నాము? కీర్తనలు 2:7 అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము జనములను శ్వాస. అంటే దేవుడు నిన్ను కన్నాలి. దేవుడు నిన్ను ఎప్పుడైతే ప్రియ కుమారుడిగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉంటావో, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి. దేవుని యొక్క వాగ్దానం ఏదైనా ఉంది అంటే ఒక్కటే, ఆయన తన అద్వితీయ కుమారుని యందు ఆనందించున్నాడు. మార్క్ చాప్టర్ 1:11 ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ చూసినప్పుడు, అండ్ ఎ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్, పరలోకము నుండి ఒక శబ్దము వచ్చెను, యు ఆర్ మై బిలవ్డ్ సన్, నీవు నాకు అతి ప్రియమైన కుమారుడువు, విత్ యూ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్, నీ యందు నేను బహుగా ఆనందించున్నాను. ఇక్కడ మై బిలవ్డ్ అని చెప్పి మనము చూడగలుగుతున్నాము. ఇదే మాట మై బిలవ్డ్ అని దావీదుకి, దానియేలుకి, యోహానుకి రాయబడినట్లు ఈరోజు మనమందరము కూడా మై బిలవ్డ్ అని అనిపించుకోవాలి అంటే దేవుడు మన యందు ఆనందించేటట్లుగా ఉండాలి. అంటే మన ఆనందము 2 రకాలు. ఒకటి, ఎప్పుడైతే పౌలు చెప్తాడు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి. దేన్ని బట్టి? మీ సహనమును సకల జనులకు తెలియచేయబడు. అంటే దేవుడి నమ్మి నీకు జరుగుతున్న ప్రతి కార్యము కూడా అది మేలు కొరకని, దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతుందని ఎప్పుడైతే నీవు గుర్తు ఎరగగలుగుతావో, ఎప్పుడైతే నీవు దాన్ని అర్థం చేసుకోగలుగుతావో, నీ ఇష్టాల కంటే దేవుని ఇష్టము, నీ యొక్క నిర్ణయాల కంటే దేవుని నిర్ణయము, నీ యొక్క హెచ్చుతగ్గుల కంటే దేవుడే ఎక్కువ అవుతాడు. అంటే ప్రతి విషయము కూడా దేవుని చిత్తంలో ఉండడానికి నీవు చాలా జాగ్రత్తగా ఆయన్ని వెతుకుటట్టు నీ హృదయాన్ని సిద్ధపరచుకునేటట్లుగా నీవు ఉంటావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీతో నాతో చెప్తుంది, నీ యందు నేను ఆనందించున్నాను. అంటే దేవుడు వీటి యందు ఆనందిస్తాడు. మనకి చూసినప్పుడు చాలా స్పష్టంగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు అంటే బలవంతుడు తన బలమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు, కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడను నేనే అని నన్ను ఏ విధముగా గ్రహించి అంటే పర్సెప్షన్. అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పిన కట్టె ఉందనుకోండి, అది అటుపక్కన ఎంత కాలుతున్నా ఇటుపక్కన నువ్వు పట్టుకుంటే చేయి కాలదు, వేడి కూడా తెగలదు. కానీ అదే లోహం ఉందనుకోండి, మరి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, ఇలాగా గొట్టం ఊదేటప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద పెదవులు కాలిపోతాయి. కారణం అది లోహం, నీ చేయి కాలుతుంది, అది ప్రవహిస్తుంది. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నీవు ఏ వస్తువు ఏ విధముగా పనిచేస్తుంది. ఉప్పు ఉప్పగా ఉంటుంది, పంచదార తియ్యగా ఉంటుంది, కానీ 2 కువైట్లో సాల్ట్ షుగర్ ఒక్కలాగే కనబడతాయి. మన జీవితంలో నీవు నేను గ్రహించడము అంటే అది
తెలివితేటలతో కూడింది కాదు, జ్ఞానం. చాలా మంది చెప్తున్నారు ఈ రోజున బ్రతకడానికి తెలివితేటలు కావాలి అని. కరెక్టే, తెలివితేటలతో బ్రతికే వాళ్ళు తెలివితేటలతోనే ముగించబడతారు. అయితే గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ బ్రతికే వాళ్ళు అనేక మందికి, ముఖ్యంగా దేవునికి అనుగ్రహముగా, దేవునికి ఇష్టముగా వారి జీవితాలు ఉంటాయి. అంటే నేను ఈ కార్యం చేశాను, దీనివల్ల నాకు ఈ కీడు జరిగింది, నేను ఈ కార్యం చేశాను, దీనివల్ల నాకు ఇలా సంభవించింది. ఎప్పుడైతే మనము మన జీవితంలో అనుక్షణము గ్రహిస్తామో, దేవుడు చెప్తున్నాడు, అట్టి వాటి యందు నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయించాలి, అట్టి వాటి యందు నేను ఆనందించును. అంటే ఈ వాక్యాలు పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 31. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, అంటే ఈ 4 లక్షణాలు దేవునికి కావాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 17వ వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయించువాడు. ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చు. చాలాసార్లు నేనే తప్పు చేయలేదండి. అంటే మాటలతో ఎదుటివాడిని గెలవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఎదుటివాడు మనకంటే చేతకానివాడు అని రుజువు చేయటి యందు ఆనందిస్తూ ఉంటాం. ఎదుటివాడు పడిపోయినప్పుడు ఆనందిస్తూ ఉంటాం. ఎదుటివాడు ఓడిపోయినట్టు ఆనందిస్తూ ఉంటాం. కాదు, నిన్ను బట్టి అనేక మంది మనస్సు నువ్వు గెలవాలి అంటే మొట్టమొదట నీవు నీ మనస్సును గెలవాలి. నీ మనసులో చెప్పలేనంత అసూయ, కలహము, ద్వేషము, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎన్నినెడలా ఆత్మకు భంగం. అంటే ఎప్పుడైతే నీ ఆత్మ భంగపడుతుందో, ఎప్పుడైతే నీ నాలికలో అని పెదవిరుపు మాటలు వస్తాయో, జాగ్రత్త సుమ. నీవు నమ్మింది దేవునే, నువ్వు ఉన్నది విశ్వాసంలోనే, కానీ నీ మాటలు ఆ స్టాండర్డ్కి తగినవిగా లేవు. ఏ రోజునైతే ఆ స్టాండర్డ్కు తగినవిగా నీ మాటలు, నీ అంతరంగము ఉంటుందో, అంతకు మించింది నోరు మంచిదైతే ఊరు మంచిదేగా. అంటే ఇక్కడ దేవుడు ఆనందించాలి అంటే సజ్జనుడి యొక్క హృదయము మంచి ధననిధి. ఆ ధననిధిలోంచి అతడు మంచి విషయాలను తీస్తాడు. మీరు సత్క్రియ చేసిన ఎడలా మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. కనుక మీ వెలుగు ప్రకాశింపనీయుడి, అప్పుడు ఆయన నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. అంటే ఈ 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. కానీ అక్కడ మిమ్మును పిలిచిన వాని పిలుపుని చూచిన ఎడలా లోకంలోని జ్ఞానులనైనను, గనులనైనను, ధనవంతులైనను, ఎన్నికైన వారిని దేవుడు పిలవడు. ఎన్నిక లేని వారిని, నీచులను, అభాగ్యులను దేవుడు పిలుస్తాడు. వారిని దేవుడు బలపరుస్తాడు. ఎక్కడ చూసినా మనల్ని హెచ్చించే వాక్యమే, ఎక్కడ చూసినా మనల్ని పొగిడే వాక్యమే, ఎక్కడ చూసినా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కరెక్టే, ఆయన నీ పక్షాన వచ్చాడు అనడానికి రుజువు ఏంటి? కాలేబు చెప్పుతాడు సంఖ్యాకాండం 14. అవును, మనము మిడతల వలె ఉన్నాము, వాళ్ళు బలవంతులు, కానీ దేవుడు మన యందు ఆనందించిన ఎడలా మనకి ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మన యందు ఆనందిస్తే ఆయన తన బలాన్ని మనకి ఇస్తాడు, ఆయన మన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన సమస్తము చేయగలడు. ఆయన దగ్గర సమస్తము ఉంది, మనకిస్తాడు, ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చేదే నీకు ఆశీర్వాదం, ఆయన చేసేదే నీకు తరతరాలకి ఉంటుంది. అదే మాటలు షేబదేశపు రాణి ఆ యొక్క సొలొమోను దగ్గరికి వచ్చి, నేను నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడు నీ సేవకుల్లో నీ యొక్క ఆ యొక్క
ఐశ్వర్యమును, ఆ జ్ఞానమును, నీ పద్ధతులను నేను చూచినప్పుడు నీ దేవుడు నీ యందు ఆనందించి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ దేవుడు స్తుతి నొందునుగా. అంటే మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, మనల్ని బట్టి దేవుడు సాక్ష్యం చెప్పాలి, మనల్ని బట్టి మన జీవితం. అంతేగాని మనల్ని మనం మెచ్చుకుంటూ, మనల్ని మనము ఓర్చుకుంటూ, మనల్ని మనము తెప్పించుకుంటూ, నో 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 నెవర్. అంటే బాప్తిస్మిచ్చి యోహాను చెప్తాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. నా ప్రతి విషయంలో ఆయన గెలవాలి, నేను ఓడిపోవాలి. ఆయన ఎల్లప్పుడూ పరిస్థితులు ఒక్కలా ఉండవు, ఎల్లప్పుడూ పరిస్థితులు మాత్రమే కాదు, మనుషుల ప్రేమ ఒకలా ఉండదు. ఇప్పుడు ఉంటాడు, అప్పుడు మారిపోతాడు. ఎప్పుడైతే మార్పు చెందని దేవుడు నీ పక్షమున ఉండగా నిన్ను కాపాడువాడు కునుకుడు, ఆయన కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని నీ దేవుడు నీ పక్షమున కార్యము చేయుచుంటుండగా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు అనేకమైన యుద్ధాలు చేసిన ఇశ్రాయేలుల పట్ల దేవుడు చెప్పిన ప్రతి కార్యము నెరవేర్పులో మనము చూస్తున్నప్పుడు ఈ యొక్క మరి కరువులు, భూకంపాలు, చీకటి, దరిద్రము, మరి ధరలు పెరిగిపోయి అన్ని కూడా క్షణాల్లో గుండెపోటు వచ్చి చచ్చిపోతున్న ఈ లోకంలో ఉన్న మనము దేవుడు నీ యందు ఆనందించాలి అంటే దేవుడు కోరుకుంటుంది ఏది కాదండి. ఏమడుగుతున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఏమిటి? నెంబర్ 1, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి మరియ ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకు? ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయము మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 6:6 మనకు తెలుసు. ఎంత గొప్ప పాట! నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని చెప్పి ఆ పాట ఇక్కడ, నీవు నన్ను దర్శించుటకు అనగా, ప్రభువా నీ యొక్క ఆలయంలో నేను రావాలి అంటే, మహోన్నతులైన దేవునికి నేను నమస్కారం చేయాలంటే, దహన బలులనా, ఏడాది దూడలనా, వేల కొలది పొట్టేళ్లనా, విస్తారమంత తైలమునా నీకు ఇవి సంతోషం కలిగజేస్తాయా? కాదయ్యా, కాదయ్యా, కాదయ్యా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తానా? నా పాప పరిహారమునకై నా గర్భఫలం ఇస్తానా? ఇవి కాదు. నీవిచ్చేవి ఇవి ఏమీ కాదు. నీ హృదయము కావాలి. ఎప్పుడైతే నీ హృదయము నీ దేవునికి ఇస్తావో, నా కుమారుడా నీ హృదయమును నాకు, అప్పుడు నీవు సమస్తములోనూ దేవుడు నీకు భాగము ఇస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తాడు. దేవుడు నీ యందు ఉంటాడు. దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. ఈయన నా ప్రియకుమారుడు అని నీ కొరకు సాక్ష్యము పలికి, కుమారుడికి తండ్రి ఏ విధముగా ఇస్తాడో సమస్తమును ఆయన నీ కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నిన్ను నీవు ఆదరించుకుంటున్నావు, నిన్ను నీవు ఓదార్చుకుంటున్నావు. నా దేవుడికి నా అప్పులు తెలీదా? నా దేవుడికి నా సమస్తము తెలీదా? నీవు డబ్బుని ప్రేమిస్తున్నావు, నీవు నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావు. దేవుని కొరకు నువ్వు చేసిందంటూ నీ జీవితంలో ఏది లేదు, అంతా శూన్యమే. కనీసం మందిరముకు వచ్చి ఆ సేవకుడు ఎలా ఉంటాడు, సేవకుని దగ్గర దీవెన పొందాలి అని కూడా నీకు లేదు. బ్రతుకంతా ప్రయాసే మిగిలింది. ప్రయాసపడి భారం మోసుకొంచున్నా సమస్త జనులరా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ రోజునైతే ఆయన మీద నీవు భారము మోపుతావు, ఈ లోకమంతా నీ మీద నేరము మోపేదిగా ఉంది. ఆ నేరాలు ఆయన మీద పడతాయి, ఆ ఘోరాలు ఆయన మీద పడతాయి. ఆయన సిలువలో నీ కోసము తలదించి బలియాగమైన కుమారుడి కోసం చెప్పబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక ఇది అనేక సార్లు, నీవు నా కుమారుడవు. ఈ ముగింపు కాలంలో కుమారుడి ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడని ఈరోజు హేబెలు కంటే ఆ యొక్క కొత్త నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు రక్తము మనల్ని ఎలయనగా ప్రాణమునకు మూలము ఆ ప్రాణము దూషిస్తుంది. హేబెలు రక్తము, హేబెలు ప్రాణము మర్రపెడుతుంది భూమి.
నాకు న్యాయం వచ్చి జస్టిస్ కోసం అడుగుతుంది. అయితే ఈ కడవరి హేబేలు ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తం మొరపెడుతుంది, క్షమించు క్షమించు. ఈరోజు దేవుడు నిన్ను కనాలి అంటే మొట్టమొదట నీవు చేస్తున్న తప్పు నీవు గుర్తెరగాలి. నీవు చేస్తున్న పాపము నిన్ను పట్టుకోకుండా పాపము నుండి నీవు క్షమాపణ పొందినప్పుడు దేవుని ప్రియ కుమారుడిగా. అందుకనే కీర్తన 45:7, 8 మళ్ళా ఈ మాటలు ఉంటాయి. నీవు భక్తిహీనతను ద్వేషించి నాకు ఇష్టమైనందున ఆనంద తైలముతో నిన్ను అభిషేకించు. ఈయన నా సేవకుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నా ఆత్మను ఉంచున్నాను. నిన్ను రెచ్చగొట్టేది కోపం, నిన్ను పంతాలకి, పట్టింపులకి, పగకి, ప్రతీకారానికి తీసుకెళ్లేది ఈ లోకంలో ఉన్న కారం, అహంకారం. ఏ రోజునైతే దీర్ఘశాంతము కలిగి కృపాసత్య సంపూర్ణుడు, కృపని సమృద్ధిగా ఇచ్చేవాడు, దేవుని దయ కొరకు నీవు కనిపెట్టుకుని ఉంటావు, దేవుని చిత్తాన్ని చేటు యందు నీవు నిలకడగా ఉంటావు, ఖచ్చితంగా ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలకు చేయకుండా నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది, చేయి పట్టుకుని పైకి లేవనెత్తుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నీవు మాయందు ఆనందించుట, వాక్యాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాం, నీ గుణగణాలు నేర్చుకున్నాం, నీకు అంగీకారముగా మా జీవితాన్ని దీవిస్తున్నాము. Amen. God bless you all.